మహాపాదయాత్ర కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 125 రోజులు పాదయాత్ర చేసి స్వామివారి దగ్గరికి తిరుమల క్షేత్రానికి వచ్చాము. 3525 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేశాము. ఈరోజు స్వామి అనుగ్రహము, గోవులను కాపాడాలి, గోరక్షణ చేయాలి, సాక్షాత్ ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. రేపు ఉదయం దర్శనం చేసుకున్న తర్వాత మేము కంచి నుంచి తిరువన్నామలై నుంచి కోయంబత్తూరు నుంచి శబరిమల నుండి కొల్లం నుంచి తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వరకు మార్చి 27న ఈ పాదయాత్ర కన్యాకుమారి వరకు చేరుకొని అక్కడ వివేకానంద రాక్ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ పాదయాత్ర అక్కడికి ముగిస్తాం. స్వామి ఈరోజు ఆ స్వామివారిని వేడుకుంటున్నాం. గోవులను కాపాడాలని గోవిందుని వేడుకుంటూ ఈ పాదయాత్ర తిరుపతిలో ఈరోజు ఇక్కడి వరకు తిరుమలకు చేరుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై, నమో వెంకటేశాయ, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, భారత్ మాతాకి జై, గో మాతాకి, గో మాతాకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 125 రోజులుగా సెప్టెంబర్ 27 కాశ్మీర్లో పాదయాత్ర ప్రారంభించి ఈరోజు 7 సార్లు హైదరాబాద్ నుంచి తిరుమలకు 7వసారి పాదయాత్ర కంప్లీట్ కావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో ఈ 7వసారి పాదయాత్ర చేయడం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణమప్ప, నమో వెంకటేశాయ, జై గోమాత, జై గోమాత, జై